1. కింది వాటిలో పోలియో వ్యాధి లక్షణం ఏది? 1. తలనొప్పి. 2. జలుబు. 3. ఒళ్ళు నొప్పులు. 4. కండరాల పక్షవాతం. ఆన్సర్ 4 కండరాల పక్షవాతం. 2. కింది వాటిలో వైరస్ ద్వారా వ్యాప్తి చెందే వ్యాధులేవి? 1. పోలియో, తట్టు. 2. గవదబిళ్ళలు, జలుబు. 3. కలరా, టైఫాయిడ్. 4. 1, 2. ఆన్సర్ 4 1, 2. 3. పెన్సిలిన్ అనేది 1. సూక్ష్మజీవి నాశకం. 2. కీటక నాశకం. 3. బయోఫెర్టిలైజర్. 4. పైవేవి కాదు. వ్యూ ఆన్సర్ 1 సూక్ష్మజీవి నాశకం. 4. మానవుడిలో ఆల్కహాల్ దేనిపై ప్రభావం చూపుతుంది? 1. హృదయం. 2. కండరాలు. 3. చర్మం. 4. నాడీ మండలం. వ్యూ ఆన్సర్ 4 నాడీ మండలం. 5. అయోడిన్ ఎక్కువ మొత్తంలో దేనిలో లభిస్తుంది? 1. పాలు. 2. మాంసం. 3. సముద్ర చేపలు. 4. కూరగాయలు. వ్యూ ఆన్సర్ 3 సముద్ర చేపలు. 6. సెల్యులోజ్కు సంబంధించి కింది వాటిలో సరికానిది ఏది? 1. ఆహారానికి బరువునిస్తుంది. 2. ఖనిజ లవణం. 3. ఆహార నాళంలో ఆహారం సులువుగా కదలడానికి తోడ్పడుతుంది. 4. ఆహారంలో సెల్యులోజ్ లేకపోతే పూర్తిగా జీర్ణం కాదు. వ్యూ ఆన్సర్ 2 ఖనిజ లవణం. 7. ఆహార వాహికలోని కండరాలు. 1. నియంత్రిత కండరాలు. 2. అనియంత్రిత కండరాలు. 3. హృదయ కండరాలు. 4. నియంత్రిత అనియంత్రిత కండరాలు. వ్యూ ఆన్సర్ 4 నియంత్రిత అనియంత్రిత కండరాలు. 8. కింది వాటిలో ఇనుము, ఇతర ఖనిజ మూలకాలు అధికంగా కలిగి ఉండేవి ఏవి? 1. పప్పు ధాన్యాలు. 2. ఆకుకూరలు. 3. మాంసం. 4. బంగాళాదుంప. వ్యూ ఆన్సర్ 2 ఆకుకూరలు. 9. శ్వాసక్రియ కింది వాటిలో దేని సమక్షంలో జరుగుతుంది? 1. కాంతి. 2. పత్రహరితం. 3. సరైన ఉష్ణోగ్రత. 4. తేమ. వ్యూ ఆన్సర్ 3 సరైన ఉష్ణోగ్రత. 10. మానవుడి దేహంలో ఉండే కేంద్రక రహిత సజీవకణాలు ఏవి? 1. ఎర్ర రక్తకణాలు. 2. తెల్ల రక్త కణాలు. 3. నాడీ కణాలు. 4. కండర కణాలు. వ్యూ ఆన్సర్ 1 ఎర్ర రక్త కణాలు. 11. ఊపిరితిత్తులకు ఆమ్లజని రహిత రక్తాన్ని తీసుకొని వెళ్లే రక్తనాళం? 1. పుపుసశిర. 2. పుపుస ధమని. 3. పూర్వ మహాశిర. 4. దైహిక ధమని. వ్యూ ఆన్సర్ 2 పుపుస ధమని. 12. దేనిలో అడ్డంకి ఏర్పడినప్పుడు గుండెపోటు సంభవిస్తుంది? 1. పుపుస ధమని. 2. వి. 3. హృదయ శిర. 4. పుపుస శిర. వ్యూ ఆన్సర్ 2 హృదయ, కరోనరీ ధమని. 13. కింది వాటిలో సరికానిది ఏది? 1. రక్తం గడ్డకట్టకుండా ప్లాస్మా సేకరించవచ్చు. 2. రక్తం గడ్డకట్టిన తరువాతే సీరంను సేకరిస్తారు. 3. ప్లాస్మాలో ఉండే కొన్ని ప్రోటీన్లు సీరంలో ఉండవు. 4. ప్లాస్మా నీలం రంగులో ఉండే ద్రవం. వ్యూ ఆన్సర్ 4 ప్లాస్మా నీలం రంగులో ఉండే ద్రవం. 14. రక్త వర్గాలకు సంబంధించి కింది వాటిలో సరైంది ఏది? 1. రక్త వర్గాలను మొదట గుర్తించిన శాస్త్రవేత్త కార్ల్ లాండ్ స్టీనర్. 2. ఆర్బీసీలపై ఉండే ప్రతిజనకాలు ఏ, బి ఆధారంగా ఏ, బి, ఎబి, ఓ అనే 4 రకాల వర్గాలను గుర్తించారు. 3. ప్రతిజనకాలు లేని రక్త వర్గం ఓ, ప్రతిరక్షకాలు లేని వర్గం ఎబి. 4. పైవన్నీ సరైనవే. వ్యూ ఆన్సర్ 4 పైవన్నీ సరైనవే. 15. కింది వాటిలో కొంతమంది శిశువులు పుట్టిన వెంటనే మరణించడానికి కారణం ఏది? 1. RH కారకానికి ప్రతిరక్షకాలు ఏర్పడడం. 2. RH కారకానికి ప్రతిజనకాలు ఏర్పడడం. 3. పై 2. 4. ఏదీ కాదు. వ్యూ ఆన్సర్ 1 RH కారకానికి ప్రతిరక్షకాలు ఏర్పడడం. 16. డయాలసిస్ యంత్రం 1. కృత్రిమ గుండె. 2. కృత్రిమ ఊపిరితిత్తులు. 3. కృత్రిమ కాలేయం. 4. కృత్రిమ మూత్రపిండం. వ్యూ ఆన్సర్ 4 కృత్రిమ మూత్రపిండం. 17. శరీరంలో యూరియా ఏ భాగంలో ఉత్పత్తి అవుతుంది? 1. మూత్రపిండాలు. 2. ఊపిరితిత్తులు. 3. కాలేయం. 4. పెద్దపేగు. వ్యూ ఆన్సర్ 3 కాలేయం. 18. హృదయ కండరం ఏ ప్రత్యేక లక్షణాన్ని కలిగి ఉంటుంది? 1. గ్లాని. 2. లయబద్ధత. 3. సార్కాలెమ్మ. 4. ఆకారం. వ్యూ ఆన్సర్ 2 లయబద్ధత. 19. అరేఖిత, నునుపు,
కండరాలు ఏ భాగంలో ఉంటాయి? 1 మెడ, 2 కాళ్ళు చేతులు, 3 జీర్ణాశయం మూత్రాశయం, 4 వేళ్ళు. వ్యూ ఆన్సర్ 3 జీర్ణాశయం మూత్రాశయం. 20 వరి నారు మొక్కలో తెలివి తక్కువ మొలక ఫులిష్ సీడ్లింగ్ డిజీజ్ వ్యాధికి కారణమయ్యేది? 1 వైరస్, 2 బ్యాక్టీరియా, 3 శైవలం, 4 శిలీంధ్రం. వ్యూ ఆన్సర్ 4 శిలీంధ్రం. 21 ఆల్ఫా బీటా ఇంటర్ఫెరాన్లను ఉత్పత్తి చేసేవి ఏవి? 1 వైరల్ సాంక్రమిక కణాలు, 2 మైక్రోపేజ్లు, 3 వైరస్లు, 4 టి కణాలు. వ్యూ ఆన్సర్ 1 వైరల్ సాంక్రమిక కణాలు. 22 పారిశ్రామికంగా ఇథనాల్ను ఉత్పత్తి చేయడానికి ఉపయోగించే పదార్థాలు? 1 కార్న్ స్టార్చ్, మొలాసిస్, 2 షుగర్ బీట్లు, దుంపలు, 3 ద్రాక్ష, 4 పైవన్నీ. వ్యూ ఆన్సర్ 4 పైవన్నీ. 23 చమురు కాలుష్యాన్ని నివారించడానికి ఉపయోగించే బ్యాక్టీరియా? 1 ట్రైకోమోనాస్, 2 సుడోమోనాస్, 3 రైనోసిరాస్, 4 జాంతోమోనాస్. వ్యూ ఆన్సర్ 2 సుడోమోనాస్. 24 కింది వాటిలో సరికాని జత? 1 గ్లియోబ్లాస్టోమా మెదడు, 2 ఏంజియోసార్కోమా రక్తం, 3 లింపోమా ప్లీహం, 4 ఎడినోసార్కోమా గ్రంథి కణజాలం. వ్యూ ఆన్సర్ 4 ఎడినోసార్కోమా గ్రంథి కణజాలం. 25 ప్రకృతి వరణాన్ని ప్రయోగాత్మకంగా పరిశీలించిన వారెవరు? 1 డార్విన్, 2 వీజ్మన్, 3 బెర్నార్డ్ కెటిల్వెల్, 4 సింప్సన్. వ్యూ ఆన్సర్ 3 బెర్నార్డ్ కెటిల్వెల్. 26 మొక్కలతో సంశ్లేషణ చేయని విటమిన్? 1 బి12, 2 బి6, 3 బి1, 4 ఇ. వ్యూ ఆన్సర్ 1 బి12. 27 కింది వాటిలో అత్యధిక జీవ వైవిధ్యాన్ని ప్రదర్శించే ఆవాసం ఏది? 1 ఎడారులు, 2 సమశీతోష్ణ అడవులు, 3 ఉష్ణమండల వర్షారణ్యాలు, 4 గడ్డి మైదానాలు. వ్యూ ఆన్సర్ 3 ఉష్ణమండల వర్షారణ్యాలు. 28 జీవ అనుఘటకాలు అంటే? 1 వినియోగదారులు మాత్రమే, 2 వినియోగదారులు, ఉత్పత్తిదారులు, విచ్ఛిత్తికారులు, 3 ఉత్పత్తి, వినియోగదారులు, 4 ఉత్పత్తిదారులు మాత్రమే. వ్యూ ఆన్సర్ 2 వినియోగదారులు, ఉత్పత్తిదారులు, విచ్ఛిత్తికారులు. 29 జీవుల నిర్మాణాత్మక, క్రియాత్మక ప్రమాణం కణం అని పేర్కొన్న శాస్త్రవేత్త? 1 అరిస్టాటిల్, 2 రాబర్ట్ హుక్, 3 ష్లైడెన్ ష్వాన్, 4 జార్జ్ మెండల్. వ్యూ ఆన్సర్ 3 ష్లైడెన్ ష్వాన్. 30 కేంద్రక పూర్వజీవుల కణంలో లోపించిన కణాంగాలు ఏవి? 1 క్రోమోజోమ్స్, 2 మైటోకాండ్రియా, 3 ప్లాస్మా మెంబ్రేవ్, 4 రైబోజోమ్స్. వ్యూ ఆన్సర్ 2 మైటోకాండ్రియా. 31 అల్లం మనం ఆహారంగా ఉపయోగించే భూగర్భకాండ రూపాంతరం. దీన్ని శాస్త్రీయంగా ఏమని పిలుస్తారు? 1 రైజోమ్, 2 కందం, 3 దుంప, 4 లసునం. వ్యూ ఆన్సర్ 1 రైజోమ్. 32 జలగల పోషణ విధానం ఏది? 1 హెర్బివోరస్, 2 ఇన్సెక్టివోరస్, 3 కార్నివోరస్, 4 సాంగ్వివోరస్. వ్యూ ఆన్సర్ 4 సాంగ్వివోరస్. 33 లివర్ సిర్రోసిస్కి కారణం? 1 కొకైన్, 2 ఎల్ఎస్డి, 3 ఆల్కహాల్, 4 మార్ఫిన్. వ్యూ ఆన్సర్ 3 ఆల్కహాల్. 34 జెనెటిక్ ఇంజనీరింగ్ ప్రయోగాల్లో చాలా ఎక్కువగా ఉపయోగించే 2 బ్యాక్టీరియాలు? 1 నైట్రసోమోనాస్ క్లెబ్సియెల్లా, 2 ఎస్చెరీషియా అగ్రోబాక్టీరియం, 3 నైట్రోబాక్టర్ అజ్టోబాక్టర్, 4 రైజోబియం డిప్లోకోకస్. వ్యూ ఆన్సర్ 2 ఎస్చెరీషియా అగ్రోబాక్టీరియం. 35 జతపరచండి. శాస్త్రవేత్త సిద్ధాంతం. డార్విన్ ఉపయుక్త నిరుపయుక్త సూత్రం. ఈ లామార్క్ బి జాతుల ఉత్పత్తి. ఈ హ్యూగోడివ్రీస్ సి జీవం ఆవిర్భావం. ఐవిఏ ఒపారిన్ డి ఉత్పరివర్తన సిద్ధాంతం. 1 ఐఏ ఈ బి ఈ సి ఐవి డి, 2 ఐ సి ఈ ఏ ఈ బి ఐవి డి, 3 ఐ బి ఈ ఏ ఈ డి ఐవి సి, 4 ఐ డి ఈ సి ఈ బి ఐవి ఏ. వ్యూ ఆన్సర్ 3 ఐ బి ఈ ఏ ఈ డి
ఐవి సి. 36. కింది వాటిలో సరైంది ఏ. అధిక కిరణజన్య సంయోగక్రియ సామర్థ్యం ఉండటం వల్ల క్లోరెల్లా శైవలాన్ని వ్యోమగాములు ఆక్సిజన్ కోసం అంతరిక్షానికి తీసుకెళతారు. బి. శైవలాలన్నీ స్వయం పోషకాలే కాని సిపాల్యురాస్ పరాన్న జీవి శైవలం. సి. కణజాల వర్ధనంలో పోషక యానకాన్ని ఘనస్థితికి మార్చడానికి ఉపయోగించే అగార్ శైవలాల నుంచి సంగ్రహిస్తారు. 1 ఏ, సి. 2 బి, సి. 3 ఏ, బి. 4 ఏ, బి, సి. వ్యూ ఆన్సర్ 4 ఏ, బి, సి. 37. మిగతా జీవులతో పోల్చినప్పుడు మానవ మెదడులో ఏ భాగం బాగా అభివృద్ధి చెందింది? 1 మెడుల్లా అబ్లాంగేటా. 2 అనుమస్తిష్కం. 3 మస్తిష్కం. 4 దృష్టి లంబికలు. వ్యూ ఆన్సర్ 3 మస్తిష్కం. 38. శ్వాసక్రియ, హృదయ స్పందన, పెరిస్టాలిక్ చలనం మెదడులో ఏ భాగం అధీనంలో ఉంటుంది? 1 మెడుల్లా అబ్లాంగేటా. 2 మెడుల్లా అబ్లాంగేటా, మస్తిష్కం. 3 మెడుల్లా అబ్లాంగేటా, అనుమస్తిష్కం. 4 అనుమస్తిష్కం. వ్యూ ఆన్సర్ 1 మెడుల్లా అబ్లాంగేటా. 39. సాధారణంగా వార్షిక వలయాలను లెక్కించి వృక్షాల వయసు చెప్పవచ్చు. కాని కింది ఏ వృక్షాల్లో వార్షిక వలయాలు ఏర్పడకపోవడం వల్ల వయసు లెక్కించలేం? 1 సమశీతోష్ణ ఆకురాల్చు అడవులు. 2 సమశీతోష్ణ సతత హరిత అడవులు. 3 ఉష్ణమండల ఆకురాల్చు అడవులు. 4 ఉష్ణమండల సతత హరిత అడవులు. వ్యూ ఆన్సర్ 4 ఉష్ణమండల సతత హరిత అడవులు. 40. అసురక్షిత లైంగిక సంపర్కం వల్ల సంక్రమించే వ్యాధులు ఏవి? 1 సిఫిలిస్, గనేరియా. 2 హెర్పిస్, ఎయిడ్స్. 3 వైజైనెటిస్, ట్రైకోమోనియాసిస్. 4 పైవన్నీ. వ్యూ ఆన్సర్ 4 పైవన్నీ. 41. కింది వాటిలో తెల్ల రక్త కణాలు కానివి? 1 న్యూట్రోపిల్. 2 బెసోపిల్. 3 థ్రాంబోసైట్. 4 ఇసినోపిల్. వ్యూ ఆన్సర్ 3 థ్రాంబోసైట్. 42. వివృత రక్త ప్రసరణ వ్యవస్థ దేనిలో ఉంటుంది? 1 చేప. 2 బొద్దింక. 3 ఆక్టోపస్. 4 నాటిలస్. వ్యూ ఆన్సర్ 2 బొద్దింక. 43. వినత్రీకరణ బ్యాక్టీరియా ఏది? 1 రైజోబియం. 2 అనబీనా. 3 నాస్టాక్. 4 సూడోమోనాస్. వ్యూ ఆన్సర్ 4 సూడోమోనాస్. 44. జతపరచండి. కల్చర్స్. ఐ ఆర్బోరికల్చర్. ఈ టిష్యూ కల్చర్. ఈ పోమీకల్చర్. ఐవి ఒలెరికల్చర్. వివిధ రకాల మొక్కల పెంపకం. ఈ కూరగాయలు. బి కలపనిచ్చే మొక్కలు. సి ఉద్యానవన మొక్కలు. డి ఫలాలిచ్చే మొక్కలు. ఈ పరీక్ష నాళికలో మొక్కలు. 1 ఐ బి ఈ ఏ ఈ సి ఐవి ఏ. 2 ఐ బి ఈ ఏ ఈ ఏ ఐవి సి. 3 ఐ ఏ ఈ బి ఈ ఏ ఐవి సి. 4 ఐ ఏ ఈ బి ఈ సి ఐవి డి. వ్యూ ఆన్సర్ 1 ఐ బి ఈ ఏ ఈ సి ఐవి ఏ. 45. గ్లూకోజ్ను ఏమని పిలుస్తారు? 1 గ్రేప్ షుగర్. 2 ఫ్రూట్ షుగర్. 3 లెవ్యులోజ్. 4 ఫ్రక్టోజ్. వ్యూ ఆన్సర్ 1 గ్రేప్ షుగర్. 46. ద్వివార దంత విన్యాసం థీకోడాంట్ విషమ దంతస్థితి సాధారణంగా ఏ జీవుల్లో ఉంటుంది? 1 చేపలు. 2 సరీసృపాలు. 3 ఉభయచరాలు. 4 క్షీరదాలు. వ్యూ ఆన్సర్ 4 క్షీరదాలు. 47. శరీర జీవ క్రియారేటును నియంత్రించే ముఖ్యమైన అంతస్రావ గ్రంథి ఏది? 1 పీనియల్ గ్రంథి. 2 థైరాయిడ్ గ్రంథి. 3 పిట్యూటరీ గ్రంథి. 4 ఎడ్రినల్ గ్రంథి. వ్యూ ఆన్సర్ 2 థైరాయిడ్ గ్రంథి. 48. ప్రోకారియేట్ జీవుల్లో ఉండే 70 రైబోసోమ్ల ఉపప్రమాణాలు. 1 40-40. 2 60-40. 3 50-30. 4 50-50. వ్యూ ఆన్సర్ 3 50-30. 49. అవయవదానం చేసే సమయంలో గ్రహీతకు ఇచ్చే సైక్లోస్పోరిన్ ఔషధాన్ని దేని నుంచి తయారు చేస్తారు? 1 బ్యాక్టీరియా. 2 ఫంగస్. 3 వైరస్. 4 మొక్కలు. వ్యూ ఆన్సర్ 2 ఫంగస్. 50. కింది గృహ సంబంధ కాలుష్య కారణాల్లో ఎక్కువ రసాయన కాలుష్యాన్ని కలుగజేసేది ఏది? 1 బొగ్గును మండించడం. 2 వంట గ్యాస్ మండించడం.
3 మస్కిటో కాయిల్స్ను మండించడం 4 రూమ్ స్ప్రేలు వ్యూ ఆన్సర్ 1 బొగ్గును మండించడం 51 ప్రపంచవ్యాప్తంగా ధ్వని కాలుష్యానికి అతి ముఖ్యమైన కారణం 1 సంస్థల పరికరాలు 2 రవాణా వ్యవస్థ 3 చెరుకు వస్త్రాలు పేపర్ మిల్లులు 4 నూనె శుద్ధి కర్మాగారాలు థర్మల్ పవర్ ప్లాంట్స్ వ్యూ ఆన్సర్ 2 రవాణా వ్యవస్థ 52 సిగరెట్ పొగలోని పాలిసైక్లిక్ ఆరోమాటిక్ హైడ్రోకార్బన్లు ఎలాంటి ప్రభావం చూపిస్తాయి 1 ఆక్సిజన్ రవాణాను తగ్గిస్తాయి 2 రక్తపీడనం పెంచుతాయి 3 కేన్సర్కు కారకమవుతాయి 4 పిండం పెరుగుదల తగ్గిస్తాయి వ్యూ ఆన్సర్ 3 కేన్సర్కు కారకమవుతాయి 53 వాతావరణ కాలుష్య సూచికలు అని వేటిని పిలుస్తారు 1 లైకెన్లు మాస్ మొక్కలు 2 డాప్నియా 3 కైరోనోమస్ లార్వా 4 పైవన్నీ వ్యూ ఆన్సర్ 4 పైవన్నీ 54 ఆహారంగా ఉపయోగపడే మొక్కలోని భాగాలకు సంబంధించి కింది వాటిలో సరైన జత ఏది ఏ క్యారెట్ భూగర్భకాండం బి అల్లం ఫలం సి కాఫీ పరిచ్ఛదం డి సాప్రాన్ కుంకుమ పువ్వు కిలోగ్రాం 1 ఏ డి 2 ఏ బి 3 సి డి 4 ఏ బి సి డి వ్యూ ఆన్సర్ 3 సి డి 55 కింది వాటిలో సరికాని జత ఎముక పేరు ఉండే భాగం ఏ హ్యూమరస్ భుజాస్థి బి రేడియస్ అల్నా మోకాలు సి పాలింజెన్స్ కపాలం డి ఫీమర్ తొడ ఎముక 1 ఏ బి సి డి 2 ఏ బి 3 బి డి 4 బి సి వ్యూ ఆన్సర్ 4 బి సి 56 కింది వాటిలో సరైన జత ఏది ఏ పేలినాలజీ పరాగ రేణువుల అధ్యయన శాస్త్రం బి పేలియంటాలజీ శిలాజాల అధ్యయన శాస్త్రం సి డెండ్రాలజీ వృక్షాల అధ్యయన శాస్త్రం డి డెండ్రోక్రోనాలజీ వృక్షాల వయసు నిర్ధారించే శాస్త్రం 1 ఏ డి 2 బి సి 3 ఏ సి డి 4 ఏ బి సి డి వ్యూ ఆన్సర్ 4 ఏ బి సి డి